హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు ఉల్లిపాయ పకోడీ చేస్తున్నాను. ఒక 10 ఉల్లిపాయలు తీసుకొని పై పొట్టంతా తీసేసి శుభ్రంగా కడిగేసేసి సన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, శనగపిండి, బియ్యపిండి ఒక 3 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, వాము 1 స్పూను, కారం ఒక 3 స్పూన్లు, కొత్తిమీర. ముందు ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం ఉప్పు వేసేసి బాగా కలపాలి. కలిపితే ఉల్లిపాయల నుంచి వాటర్ వస్తుంది. పచ్చిమిర్చి ఒక 5 శుభ్రంగా కడిగేసేసి సన్నగా ముక్కలు కట్ చేసుకున్న వేసుకోవాలి. కొంచెం పసుపు వేసేసి అన్నీ బాగా ఈ విధంగా శుభ్రంగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత ఎక్కువ వాటర్ ఉల్లిపాయల నుండి వస్తుంది. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. పసుపు, ఉప్పు వేసుకొని పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. 1 కప్పు శనగపిండి తీసుకొని వేసుకోవాలి. వేసేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయలు మొత్తానికి పట్టేలాగా. కలిపిన దాని తర్వాత ఈ శనగపిండి ఇదంతా శుభ్రంగా బాగా పిండికి పట్టే ఉల్లిపాయ ముక్కలకు పట్టేలాగా బియ్యపిండి కొంచెం వేసుకోవాలి. 3 స్పూన్లు శనగపిండి 1 కప్పు వేసుకొని కలపాలి మొత్తం పిండికి పట్టేలాగా. వాము, జీలకర్ర వేసేసుకొని మొత్తం బాగా కలపాలి. కారం, కారపొడి 3 స్పూన్లు, వేసేసి ఇట్లాగా బాగా కలపాలి ఉల్లిపాయ ముక్కలు మొత్తం పట్టేలాగా. కాచిన నూనె 1 గరిటెడు అలా వేసేసి అదే కలపాలి. మనం వాటర్ వేయకుండాను ఉల్లిపాయల నుంచి వచ్చే వాటర్తోనే పిండి మొత్తం ఇలా కలుపుకున్నాము. బియ్యపిండి వేస్తే ఇంకొంచెం క్రిస్పీగా ఉంటాయి, అందుకనే బియ్యపిండి కూడా వేసాను. ఒట్టి శనగపిండి అయితే మెత్తగా ఉంటాయి కొంచెం. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలకు అన్నీ పట్టేలాగాను కలుపుకోవాలి బాగాను. బాగా అలా కలుపుతూనే ఉండాలి. కొంచెం కొత్తిమీర తీసుకొని కడిగేసి సన్నగా కట్ చేసుకున్నది కూడా వేసుకోవాలి. విడిగా పిల్లలు తినమంటే తినరండి. ఈ విధంగా స్నాక్స్లో వాటిలో కలిపేసి పెడితే వాళ్ళే తినేస్తారు పిల్లలు. కాచిన నూనెలో మనం కలుపుకున్న పిండిని పొడి పొడిగా వేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. ఉల్లిపాయ పకోడీ రెడీ. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.